ఈ సమయంలో మరి మీతో సాక్ష్యం పంచుకున్నట్టుకై మరి దేవుడు కృప చూపిన దాన్ని బట్టి నేను ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని నా యొక్క సాక్ష్యాన్ని ప్రారంభిస్తాను. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో నమ్మకమైన దేవా, నీకు స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసి నా పరలోక తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. మరి ఈ సమయంలో నాయన ఇప్పుడు వచ్చిన నా బిడ్డలందరి ఎదుట, నాయన మీ యొక్క దాసులు ఎదుట, నాయన మరి సాక్ష్యం పంచుకున్నట్టుకై మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. మీకే వందనాలు. దయ చూపించి సహాయం చేయండి. మీరే మాట్లాడండి, మహిమ పొందండి. బలహీన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి సాక్ష్యము మరి పంచుకొనక ముందు నా గురించి కొంత ఇంట్రడక్షన్ మీకు చెప్తాను. మాది నెల్లూరు జిల్లా, మరి ఉదయగిరి మండలము, పక్కన ఒక గ్రామము. అక్కడ మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. పక్కన కృష్ణంపల్లిని ఒక గ్రామం ఉంది. తర్వాత మా తల్లిదండ్రులు కొన్ని దినాల తర్వాత మళ్ళీ సీతారాంపురం అని, ఎస్ఆర్పురం అని అక్కడికి షిఫ్ట్ అయినారు. మా అమ్మమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే మేము యేసు ప్రభు గురించి అసలు ఎప్పుడు కూడా నేను వినలేదు. నేను కానీ మా కుటుంబం కానీ యేసు ప్రభు గురించి తెలియదు. అయితే దేవుడు ఏ విధంగా మరి ఆయన సంకల్పం చొప్పున మరి ఆయన మాట్లాడి ఆయన రక్షించుకున్నాడు అనేది చాలా నాకే అనేక సార్లు ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నమాట. అయితే మా యొక్క మరి బ్యాక్గ్రౌండ్ మరి చూసినట్లయితే మా నాన్న వాళ్ళు, మరి తర్వాత వాళ్ళ నాయన తాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మా ఊర్లో రాముల వారి తిరునాళ్ళు జరగాలంటే, రాముల వారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారు. వీళ్ళు మా తాత వాళ్ళంతా వాళ్ళ వంశం ప్రకారం ఏంటంటే, ఈ రాముల వారి విగ్రహాలను కడిగి వాటికి మంచిగా బట్టలు చుట్టి వాటిని బయటకు తీసుకొచ్చి ఊరంతా వీళ్ళే మరి మోసి అక్కడ అంతా తిరునాళ్ళు చేస్తారనమాట. వీళ్ళే చేయాలి. అందుకు మేము కొబ్బరికాయ కొడితే మాకు మామూలుగా ఒక ఉప్పు అనేది వెళ్ళిపోతుంది కదా వాళ్ళకి, పూజారి తీసుకుంటారు. కానీ మాకు 2 వస్తాయి అన్నమాట. అయితే అటువంటి పరిస్థితిలో అట్లా ఉన్నాం అన్నమాట. అయితే ఆ విధంగా ఉన్నాం. అయితే తర్వాత ఏం జరిగిందంటే, మా అమ్మ, మా నాన్న వాళ్ళందరూ మరి మా తాత వాళ్ళు, యాక్చువల్గా మా తాత వాళ్ళది నేటివ్ ప్లేస్ వచ్చి ప్రకాశం డిస్టిక్ ఒంగోలు అక్కడ దగ్గర. అయితే వాళ్ళు ఇక్కడ వాళ్ళ అక్కని ఇచ్చింది కాబట్టి మా తాత వాళ్ళ అక్కని ఇక్కడికి వచ్చారు, నెల్లూరుకి వచ్చారనమాట. ఎస్ఆర్పురం అనే మండలం అది, అక్కడికి వచ్చారు. అయితే మా నాయన వాళ్ళు కూడా ఏం చేసినారంటే, మీరు అక్కడ ఎందుకు, ఇక్కడే మీకు పొలం 1 ఎకరా కొనిస్తాము, మీరు రాండిని సీతారాంపురంకి అక్కడికి వచ్చినాం. అయితే ఈ సమయంలో మొట్టమొదటిగా మరి నేనే పెద్ద కుమారుడిని, నేనే మా ఇంట్లో. అయితే నేను సాక్ష్యము ఇంతకుముందు ఏమనుకున్నంటే, మరి దేవుడు ఎట్లా మాట్లాడినట్టు చెప్తాను అనుకో, కానీ బాల్యం గురించి మరి చెప్పాలని నాకు ఆలోచన నాకు ఉదయం వచ్చిందనమాట. ఉదయం కలిగింది నాకు. ఎందుకంటే మరి యోబుతో దేవుడు మాట్లాడినప్పుడు, నీకు భూమి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి. నిజంగా అది చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. ఉదయం దేవుడు మాట్లాడినాడు. నిజంగా మరి దేవుడు సంకల్పంలో ఉన్నాం కాబట్టే మనం రక్షించబడ్డాం. మరి భూమి పునాదులు వేసినప్పుడే దేవుని దగ్గర ఉన్నాం మనందరం, అందుకే ఇక్కడ చేరి ఉన్నాం. అయితే మొట్టమొదటిగా కుమారుడు నేనే. మా ఇంట్లో మొత్తము 7 మంది, 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలు, 7 మెంబర్స్ అన్నమాట. అయితే మొట్టమొదటి కుమారుడు నేను కాబట్టి మరి చాలా వాళ్ళు మంచిగా గారాబంగా చాలా బాగా పెంచారు. అయితే ఏమైందంటే, ఒక 4 ఇయర్స్ వచ్చినప్పుడు ఏమైందంటే, నాకు
ఈ యొక్క కడుపులో పెద్ద గడ్డ అనేది లేచింది. కడుపు రోజు రోజుకి యొక్క స్టమక్ అనేది ఉబ్బిపోతూ ఉందన్నమాట. అయితే అట్లా జరుగుతూ ఉంది. ఎంతమంది డాక్టర్లు చూపించినా కానీ అది ఎక్కడ కూడా నయం కాలేదు. అయితే ఒకరోజు ఇంకా ఈ బాగా కాదు వీడు చనిపోతాడని మా అమ్మ ఏం చేసిందంటే మంచంలో అక్కడ అప్పుడు ఉండేది నులక మంచాలు కదా, ఆ మంచంలో ఇసిరేసి ఇంకా ఏడుస్తూ ఉన్నదన్నమాట అప్పుడు. అయితే దాదాపు సాయంత్రం వరకు కూడా ఉదయం 10-11 నుంచి సాయంత్రం వరకు కూడా నేను ఏమి అటు ఇటు కదలలేదు, చనిపోయినా అనుకున్నది మా అమ్మ. అయితే సాయంత్రం 6 గంటలకు కొంచెం మళ్ళీ ఇటు పొరిలినాను అనమాట. అప్పుడు ఉన్నది వీడు బతికే ఉన్నాడు అని ఏడుస్తూ ఉన్నది, చాలా భయంకరంగా ఏడుస్తూ ఉందంట ఆమె చెప్పిన దాన్ని బట్టి. అయితే మా ఊర్లో మా బంధువులు ఒక పెద్ద ఆమె ఏం చెప్పిందంటే, నెల్లూరు జిల్లా కావలి ఉంది, కావలిలో ఒక డాక్టరు ప్రతి నెలకు ఒకసారి, ఆయన స్పెషలిస్ట్ అనమాట, ఆయన చాలా దూరం నుంచి హైదరాబాద్ విజయవాడ అక్కడ చెప్పింది సరిగ్గా గుర్తులేదు, అక్కడి నుంచి వస్తాడు కాబట్టి ఆ డాక్టర్ దగ్గరికి తీసుకోండి ఒకసారి అని చెప్పిందనమాట. చెబితే మేము ఉదయకాలం అప్పుడు బస్సులు కూడా ఎక్కువ లేవంట చిన్నప్పుడు, అప్పుడు అంతా ప్రైవేట్ బస్సులు. అది అక్కడ కావలికి ఒకటే బస్సు ఉండేది ఉదయకాలం, అది 4:30-5 గంటలకి. అయితే ఆ బస్సుకు ఉదయాన్నే లేచి ఆ బస్సుకు తీసుకొని పోయినారు. ఆ బస్సు తీసుకొని పోతే అక్కడ డాక్టర్ చూసి ఒకే టానిక్ ఇచ్చినాడు. ఆ టానిక్ 1 నెల రోజులు వాడిన తర్వాత పూర్తిగా బాగైపోయింది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మరి దేవుడు భూమి పునాదులు వేసినప్పుడు మనల్ని ఏర్పరుచున్నాడు కాబట్టి దేవుడు అది నిజంగా ఆ విధంగా చనిపోతారని వాళ్ళు డిసైడ్ అయినారు. అయితే 1 నెల రోజుల కల్లా మామూలు స్థితికి వచ్చేసారు. తర్వాత మరి నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇంకా నేను స్కూల్కి పోవటం స్టార్ట్ చేశాను. 3rd క్లాస్ చదువుతున్నప్పుడు 3వ తరగతిలో పిల్లలందరం కలిసి, అప్పుడు హాలిడేస్ అయితే పిల్లలందరం కలిసి ఒక కొత్తగా బావి తవ్వుతున్నారు. అక్కడ తవ్వుతూ ఉంటే ఆ బావి దగ్గర పక్కనే ఒక మామూలు పొలం ఉంటే దాంట్లో వేరుశనక్కాయలు వేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కోసేటప్పుడు అవన్నీ ఏంటంటే అక్కడ అన్ని దున్ని కొన్ని దొరికితే అవన్నీ ఏరుకోవటానికి పిల్లలందరం పోయి అవన్నీ ఏరుకొని తిని అక్కడనే ఆ కొత్తగా తవ్విన బావిలో నీళ్ళు తాగటానికి పోయినాం. అది కొత్తగా తవ్వినారు, అప్పుడు బావులే కదా, అప్పుడు ఈ మోటార్లు అట్లా ఇవన్నీ బోర్లు లేవు. అప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ 1980, ఆ డేట్ ఆఫ్ బర్త్. అంటే అప్పుడు ఆ టైంలో 3rd క్లాస్లో అయిన తర్వాత అయితే అందరూ నీళ్ళు తాగుతున్నారు. అక్కడ బావి తవ్విన కొత్త బావిలో ఇట్లా రాళ్ళు ఇట్లా ఉండే ఒక రాయి మీద కాలు పెట్టాను నేను. అది ఒక స్టెప్ లాగా ఉంది, కానీ ఊరికి అట్నే ఉంది, అట్లా ఆ దరికి అట్లా తగులుకొని ఉంది. కాలు పెడతానే వెంటనే అది మొత్తం ఆ రాయి ఊడిపోయి ఆ నీళ్ళలో బావిలో కొత్తగా తవ్విన బావిలో నీళ్ళు అప్పుడే పడి ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి నీళ్ళు. బావిలోకి పడిపోయినాను. నేను ఎప్పుడు పడిపోగా చూసి ఈ పిల్లలందరూ సైలెంట్గా గట్టి మీదకి ఎక్కేసి నిలబడి ఉన్నారంట వీళ్ళు. నేను దాదాపు 2 మునకలు వేసినాను, 3వ మునకి ఇట్లా, మరి నాకైతే గుర్తులేదు, 3వ మునకి ఇట్లా పైకి వచ్చినాను. అప్పుడు మాకు తెలిసిన అతను వచ్చినాడు, ఏమిరా మీరు అందరూ ఇక్కడ నిలబడితే వాడు బావిలో పడిపోయినాడు అని చెప్పినారు. ఇచ్చేసరికి 3వసారి లోపల పోయేటప్పుడు అప్పుడు వెంట్రుకలు కట్ చేసుకోలేదు, అప్పుడు మొక్కుబడి ఉంది నాకు, మేము వెంకటేశ్వర స్వామి భక్తులము, మొక్కుబడి ఉంది. అయితే ఇట్లా పోయేటప్పుడు ఆ ఎంటుకలు పైకి కనపడినాయి, ఎంటుకలు పట్టుకొని బయటకు లాగేసినాడు. దేవుడు మరి 2 తప్పించినాడు. తర్వాత ఏం జరిగిందంటే, అటు సైడ్ మొత్తం ఏదంటే పంటలు కొంచెం పండవు, వర్షాధారం అనమాట, చెరువులోకి నీళ్ళు వస్తేనే వరిగానే సాగు చేస్తారు. ఇప్పుడంటే మోటార్లు అవి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఇబ్బంది లేదు. అప్పట్లో అయితే ఈ వర్షాలు పడక మా నాయన మా అమ్మ అంతా కొంతమంది మా బంధువులు అందరూ కలిసి మహారాష్ట్ర వెళ్ళారు. ఫారెస్ట్, అక్కడ డీప్ ఫారెస్ట్ అనమాట. అక్కడ ఏదంటే చెట్లు అన్నీ నరికి కట్టెలు కొట్టడానికి అక్కడికి పోతే అక్కడ అన్నీ కోయగూడాలు ఉన్నాయి, ఎక్కువ కోయగూడాలు అంటారు, కోయలు ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్ ఫారెస్ట్ ఏరియాలో. అయితే అక్కడ ఏమైందంటే వీళ్ళు అక్కడ డారాల్లాగా వేసుకొని అక్కడ కట్టెలు కొడుతూ ఉంటే మా అమ్మకి కొంచెం జ్వరం వచ్చి ఆమెకి ఆ లోపల పడుకుని ఉంటే నేను బయట ఆడుకుంటున్నాను. అప్పుడు ఏమైందంటే ఒక కోయామ నన్ను తీసుకొని బుట్టలో పెట్టుకొని ఆమె తీసుకొని పోవడానికి ఆమె వెళ్ళిపోయింది, దాదాపు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ గూడెంలో పడితే కనుక్కోలేము ఇంకా. అప్పుడు మా అమ్మ పిలిస్తే నేను పలకలేదు, బయటకు వచ్చి చూస్తే లేను, నేను అక్కడ ఆడుకునేవాడిని లేను. ఇంకా ఆమె గట్టిగా కేకలేసిందేమో,
పిల్లోడు కనపడలేదు రాండి అని అరిస్తే వీళ్ళందరూ మా బంధువులు ఒక ఆయన పెద్ద ఎదురు బొంగు ఒకటి తీసుకొని వచ్చినాడు. ఎవరు ఏమని చెప్పి ఆమె వెంటబడినాడు. ఆమె వెంట పడేసరికి ఆమె గూడెంకి దగ్గర పోయింది. గూడెంలో పడితే కనుక్కోలేరన్నమాట. అంటే దేవుడు చూడండి, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఉదయం ఒక వాక్యం విన్నప్పుడు. అక్కడ కూడా దేవుడు కాపాడినాడు. లేకుంటే మనం మరి అట్లా ఏందో పరిస్థితి తెలియదు. అందుకే మరి దేవుడు ఉదయకాల సమయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడినాడు నాతో. 1వ అధ్యాయము మరి 6వ వచనం చదవండి. దేవుని స్తోత్రం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. నిజంగా ఆయన ఏర్పరచుకోబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాం. లేకుంటే ఆయన సంకల్పం లేకుంటే మరి ఈ 3 ఇన్సిడెంట్లో నేను ఖచ్చితంగా కనపడకుండా పోయేవాడు. తర్వాత ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినారు. మళ్ళీ ఇక్కడ మరి చదువుకోవటానికి మరి స్కూల్లో జాయిన్ అయినాను. అయితే ఈ స్కూల్లో జాయిన్ అయ్యి స్కూల్ చదువుకుంటా ఉన్నాను. అయితే మా తల్లిదండ్రులకి చదువు మీద అవగాహన లేదు. మా బంధువులు కూడా ఎవరు సరిగ్గా చదివేవాళ్ళు కాదు. అయితే వీళ్ళు ఏంటంటే భక్తి విషయంలో చాలా బాగా ఉండేవాళ్ళు. చాలా మంచి భక్తి విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అంతా హిందూ కుటుంబం కాబట్టి చాలా భక్తి. మా యొక్క కులదైవం వచ్చి వెంకటేశ్వర స్వామి. అయితే ప్రతి సంవత్సరం మాకున్న అలవాటు ఏంటంటే ఈ యొక్క ఎండాకాలం సెలవుల్లో సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు ఈ పంట అంతా కోసిన అయిపోయి ఉంటుంది. పని అయిపోయిన తర్వాత తిరుపతికి అందరం వచ్చేవాళ్ళం అనమాట. వచ్చి మొత్తం అందరము అక్కడ తలనీలాలు సమర్పించుకొని గుండ్లు చేసుకొని మళ్ళీ అట్లా పోయేవాళ్ళం అనమాట. ఆ విధంగా ముడుపులుగా అట్లా చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం అట్లా చేసి. అందుకే మా ఇంట్లో మొత్తం పేర్లు, మా నాన్న పేరు వెంకటయ్య, నా పేరు వెంకటేశ్వర్లు, మా తమ్ముడి పేరు వెంకటరమణయ్య, మా చెల్లి పేరు వెంకటరమణమ్మ, తర్వాత ఎన్ని వెంకటేశ్వర స్వామి మీద అందరి పేర్లు, మా ఇంకో తమ్ముడి పేరు శ్రీనివాసులు, మొత్తము ఆ పేర్లే ఉంటాయి అన్నమాట అన్నీ. అయితే అట్లా ఉన్న పరిస్థితుల్లో చదువు గురించి మా ఇంట్లో వాళ్ళకి కానీ బంధువులకు కానీ ఎక్కువగా వాళ్ళకి లేదు, అంత అవగాహన లేదు. అయితే చిన్నప్పటి నుంచి నాకు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు పంటలు బాగా పండినప్పుడేమో విలేజ్లో అక్కడ ఉండేవాళ్ళు, అప్పుడు స్కూల్కి పోయేవాళ్ళని. పంటలు పండినప్పుడు ఏం చేసేవాళ్ళు, మళ్ళీ ఎక్కడన్నా పనులకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు చదువు బ్రేక్ అయిపోయేది మళ్ళీ. అట్లా నేను చాలా బాధపడేవాడిని. తర్వాత వీళ్ళు పోయినప్పుడు మా అవ్వాళ్ళ దగ్గర ఉండిచ్చేవాళ్ళు. వాళ్ళు ఉదయాన్నే ఇంకా వృద్ధాప్యులు వాళ్ళు సరిగ్గా చేసి పెట్టలేక టయానికి తిండి అనేది లేక చాలా ఇబ్బంది పడుతుండేవాడిని. వాళ్ళు ఏమనేవాళ్ళంటే, అంటే వాళ్ళకి తెలియదు పాపం, ఏం నువ్వు స్కూల్కి పోవాలని మేము పొద్దున్నే చేసి పెట్టాలరా నీకు, ఏం రానేవాళ్ళు. సరే ఏదో ఒకటి తినేసి అట్లా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అయితే ఇట్లా జరుగుతూ ఉంది. ఇట్లా ఎప్పుడు 4వ తరగతిలో ఒకసారి అట్నే బ్రేక్ అయిపోయింది, 5వ తరగతిలో అట్నే బ్రేక్ అయిపోయింది, తర్వాత 6వ తరగతిలో అట్నే బ్రేక్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ అక్కడ తీసుకోవటం, మళ్ళీ నేను ఆ సార్ల దగ్గర పోయి అట్లా కూడా బతిలాడుకొని నేను మళ్ళీ స్కూల్లో చేరుతానని అట్లా చేయటము ఇట్లా జరుగుతూ వచ్చింది. ఇట్లా కాదు ఇంకని చెప్పేసి హాస్టల్లో జాయిన్ అయ్యాను అనమాట. నేను హాస్టల్లోనే జాయిన్ అవుతాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ జాయిన్ అవుతానంటే వీళ్ళు భయపెట్టేవాళ్ళు. మళ్ళీ హాస్టల్లో పిల్లలు అందరూ కొడతారు, ఇది ఆడపిల్లోడు ఒకటి చచ్చిపోయినాడు, చచ్చిపోయినాడు, మళ్ళీ ఈ భయం పెడతారు, చూసుకోరు. ఏం చేయాలి, నాకు చాలా ఇంట్రెస్ట్ చదువుకోవాలా. చూడు ఏంది వీళ్ళంతా ఈ పని లేక ఇదంతా ఇట్లా పోయి అక్కడల్లా పని చేసుకుంటా, ఎవరికి చదువు లేదు ఇంట్లో. చదువు నా తర్వాత నేనే చదువుకున్నది, నా తర్వాత మా తమ్ముడికి 2వ వాడికి చదువు లేదు, మా చెల్లెలు ఇంకొక అమ్మాయికి చదువు లేదు, ఇంకొక అమ్మాయికి చదువు లేదు. ఒక ముగ్గురిని మధ్యలో వాళ్ళని నా ప్రోద్బలంతో నేను ఎంతో బాగా వాళ్ళని భయపెట్టి మీరు స్కూల్కి పోవాలా, ఎందుకంటే చదువు ఇంపార్టెంట్ తెలుసు కాబట్టి వాళ్ళు భయపెట్టి చదివించాను నేను.
మీరు ఖచ్చితంగా పోవాల్సిందే స్కూల్కి అని చెప్పి ముగ్గురిని నేనే చదివిపించాను, నేను భయపెట్టే వాళ్ళని. అంటే అట్లా ఉండేది. ఈ పరిస్థితి బాగలేదని చెప్పి ఇంకా హాస్టల్లో జాయిన్ అయిపోయినాను. నేను హాస్టల్లో జాయిన్ అయిపోయి తర్వాత హాస్టల్లో 8th 9th వరకు చదివాను, హాస్టల్ చదివాను. చదివిన తర్వాత నేను ఇక్కడ కొంత ఇబ్బంది పడేవాడిని, బాగా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. అయితే మా నాయన ఒకటి అన్నాడు, ఒరే మేము ఇక్కడ ఉండటానికి కుదరదు, ఎందుకంటే పంటలు పండకపోతే కుటుంబం ఎక్కువ మంది సంతానం కదా, మేము ఎక్కడికన్నా పోవాలి. అప్పుడు తెలంగాణ పోయినారు, మళ్ళీ తెలంగాణ పోయారు. నేను 6th చదివేటప్పుడు 5th క్లాస్లో లాస్ట్లో వెళ్ళిపోయినారు. 5th క్లాస్లో లాస్ట్లో వెళ్ళిపోయినారు. తర్వాత 6th క్లాస్లో తెలంగాణ పోతే నేను ఏడ్చిన అనమాట. నాకు ఇక్కడ పరిస్థితి బాగాలేదు. 3వ తరగతి నుంచి అంటే ఇక్కడ మా వాళ్ళ దగ్గర అట్లా ఉండి చదువుకునే వాళ్ళు. నేను బట్టల సబ్బు ఒకటి తెచ్చుకునేది ₹2 అప్పుడు, నిర్మా సోపు. నేను 2021లో కర్ణాటకలో లెక్చరర్ చేస్తున్నప్పుడు ఆ షాప్లోకి వెళ్తే నిర్మా సోపు కనపడింది. చాలా నాకు దానికి సంతోషం అనిపించింది దాన్ని చూడంగానే. అరే చిన్నప్పుడు ₹2 సబ్బు, తెల్లగా ఉండేది. పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది తెలిసే ఉంటుంది, ఇక్కడ తెల్లగా ఉండేది ఆ సోపు, నిర్మా సోపు. అది తీసుకొని అదే వాంటెడ్గా అదే కొనుక్కొని నేను అప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ షిఫ్ట్ అయినప్పుడు నేనే బట్టలు ఉతుక్కునేది, ఆ సబ్బుతో ఉతుక్కునేవాడిని. అంటే చిన్నప్పుడు అట్లా గుర్తొచ్చింది అనమాట నాకు. సరే ఈ పరిస్థితుల్లో ఏం చేయాలా అని చెప్పి మా నాయన అడిగినాడు, రా నీకు తిండి కావాలంటే మాతోటి రా, నీకు చదువు కావాలంటే నువ్వు రాత్రి అన్నం తిని మీ అవ్వ లేదు పెడితే. అప్పుడు పల్లెటూరులో పాపం వాళ్ళు ప్రేమగా చూసినారు. రాత్రి అన్నము ఉంటుంది, అది ఉదయాన్నే దాంట్లో నీళ్లు పోస్తారు, మజ్జిగ కూడా ఏం లేవు. ఆ నీళ్లు పోస్తే ఉదయాన్నే యాపల్లో ఒకటి తీసుకొని మొహం కడుక్కొని అది తిని అవును స్కూల్కి పోవాలి. మధ్యాహ్నం మళ్ళీ సంఘటయానికి వచ్చేవాడిని అనమాట. నీకు తిండి కావాలా అనుకుంటే మాతోటి రా, చదువు కావాలంటే నువ్వు వీళ్ళు తిని ఉండాల్సిందే అని చెప్పినాడు మా ఆయన. సరే నాకు చదువే కావాలని చెప్పాను నేను. అయితే ఆ విధంగా అట్లా కొనసాగిస్తాను. 9th వరకు హాస్టల్లో చదివాను. హాస్టల్లో చేరితే హాస్టల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఇట్లా అవి మజ్జిగ పోసుకుంటే ఇప్పుడు కొంచెం హాస్టల్ బెటర్ అని అన్నాను నేను. మజ్జిగ పోసుకుంటే ఆ యొక్క అన్నంలో పురుగులు తెల్లగా తేలాడాయి. అప్పుడు ఇట్లా అనేవాడిని, ఇట్లా అంటే అన్నీ ఒక దగ్గరికి వస్తే అన్నీ తీసేసేది తినేవాడిని అనమాట. ఎట్లయింది చదవాలి, చదువుకోవాలి, చదువుకుంటేనే ఈ యొక్క లైఫ్ అనేది నేను బాగుపడతాను, నా కుటుంబం బాగుపడుతుంది. ఈనాడు చాలామంది పిల్లలు, దయచేసి నేను చెప్తున్నాను, తల్లిదండ్రులు మీకోసం చాలా ఆశలు పెట్టుకుంటారు. చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. స్టడీస్ అనేది మనము భౌతికంగా అభివృద్ధి చెందాలంటే చాలా అవసరం. చదువు అనేది చాలా అవసరం. అందుకే నేను క్లాస్లో కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒకటే చెప్తాను, మీరు చదువుకుంటే మీ జీవితం మారిపోతుంది. మీకు మీ చదువు అనేది మీ యొక్క హోదాని, స్టేటస్ని పెంచుతుంది అని మామూలుగా యేసుప్రభువుని నమ్మకం వాళ్ళకి ఎవరన్నా కానీ సరిగా చదువుకుంటే చాలామంది పేరెంట్స్ వచ్చి నా దగ్గరికి ఏడుస్తారు. వచ్చి పేరెంట్స్ మీటింగ్లో, సార్ మా ఆయన ఎలక్ట్రీషియన్ చేస్తున్నాడు సార్, వీని లాంగ్ టర్మ్లో చేపిస్తే 3 లక్షలు కట్టాలి సార్, మేము వాడు చదవట్లేదు, మార్కులు చూడండి ఎట్లుంటాయో అని ఏడ్చేవాళ్ళు. నాకు వాళ్ళ మాటలుంటే నాకు కూడా కళ్ళనీళ్ళు వచ్చాయి. అందుకే దయచేసి ఇక్కడ కూర్చుని అందరూ చెప్తున్నా, చదువుని ఎట్టి పరిస్థితులు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఒకసారి చదవండి, రాలేదా రెండోసారి చదవండి. ఎందుకంటే మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం. మీరు ఈ 2 రోజులు మీటింగ్లు విన్నారు, అన్న ఎట్లా చెప్పినాడు వాక్యం. మనం యేసుప్రభువుని నమ్ముకున్నాం, మనకు దేవుడి సహాయం ఉంది. ఒకసారి రాలేదా మీరు వదిలిపెట్టద్దు, రెండోసారి చదవండి. రెండోసారి రాలేదా వదిలిపెట్టద్దు, 3వ సారి చదవండి. 3 సార్లు చదివితే రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఇదే చెప్తాను నేను. మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఏమైనా రాకుంటే 3 సార్లు చేయండి. అందుకే గవర్నమెంట్ కూడా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ అని 3 సార్లు ఎగ్జామ్ పెడతారు. ఎందుకు? మనకి 3 సార్లు రివైజ్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. మీరు ట్రై చేయండి. నేను యేసుప్రభువుని నమ్ముకున్న పిల్లలు ఎవరైనా ఉంటే క్లాస్లో వాళ్ళకి పర్సనల్గా చెప్తానమ్మా, మనకి దేవుని సహాయం ఉంది కాబట్టి మీరు చదవాలి, చదివితే దేవుడు సహాయం చేస్తాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు, మీరు డీవియేట్ కావద్దు. కాబట్టి తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు, మన మీద ఆశలు ఉంటాయి ఎక్కువగా. ఈ 2 రోజుల నుంచి దేవుడు చాలా విషయాలు నాతో మాట్లాడినాడు. మరి మీరు కూడా చాలామంది మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉంటే మరి 9th క్లాస్కి వచ్చేసరికి నేను ఎప్పుడు క్లాస్లో నా నెంబర్ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో 107 నా నెంబరు. అయితే నేను 107 నెంబర్లు ఉన్న సార్లు అందరూ
నేనంటే ఎవరో తెలుసు. ఎట్లా తెలిసింది? ఓన్లీ చదువు. అందరూ ట్యూషన్కి పోయేవాళ్ళు. ట్యూషన్కి డబ్బులు ఉండేవి కాదు నాకు. నేను ఇంటికాడ చదివేవాడిని. ట్యూషన్కి ఎంత పోతున్నారో వాళ్ళతో ఈక్వల్గా మార్కులు తెచ్చుకునేవాడిని. అయితే 9th వరకు చూసినాడు మా ఆయన. వీడు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి తెలంగాణలో వాళ్ళు పనిచేసే దగ్గర ఒక మంచి కొత్తగా స్కూల్ స్టార్ట్ చేశారు, ఒకటి ప్రైవేట్ స్కూలే. 10th క్లాస్కి అక్కడ తీసుకుపోయాడు. అక్కడ పోతే అక్కడ బాగా చదివాను. అక్కడ స్కూల్ ఫస్ట్ వచ్చాను 10th. మా ప్రిన్సిపాల్ వచ్చి, రే వెంకట్ నా పేరు వెంకటేశ్వర్లు, వెంకట్ అనేవాడు. రే వెంకట్, నువ్వు ఐఏఎస్ కావాలరా నువ్వు అనేవాడు. సరే సార్, మీ ఆశీర్వాదము, ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పాను. అయితే తర్వాత ఇంటర్మీడియట్ అంటే ఈ గైడెన్స్ లేదు. అంటే ఎవరు అప్పుడు టీచర్లు కూడా అంత ఎక్కువ మోటివేషన్ చేసేవాళ్ళు కాదు. నాకు నిజంగా ఆయన అన్న మాటలు నాకు డిగ్రీలో చాలా బలంగా నేను ఆలోచన చేసిన, నేను ఐఏఎస్ ప్రిపేర్ కావాలి అని చెప్పి. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను పోలేకపోయాను అంత దూరం. అయితే ఆ 10th క్లాస్కి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడ స్కూల్లో అయిపోయింది, 10th అయిపోయింది, స్కూల్ ఫస్ట్ వచ్చాను. తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయినాను. నాకు మ్యాథ్స్ రావన్నమాట. ఎందుకు రావంటే మ్యాథ్స్ ఈ 5th వరకు బాగా మ్యాథ్స్ చేసేవాడిని, కానీ హై స్కూల్ పోయిన తర్వాత 6th, 7th, 8th, 9th జనవరి వరకు మ్యాథ్స్ సార్ లేడు. ఇంకేం వస్తాయి చెప్పండి? బేసిక్సే రావు నాకైతే. జనవరి నుంచి 9th క్లాస్లో మళ్ళీ అక్కడ వేరే స్కూల్ మారిన తర్వాత 10th, 2 సంవత్సరాలు కష్టపడి మరి మ్యాథ్స్లో 60% వచ్చినాయి అంతే. మిగతా అన్నీ నాకు 80%, 90% అంతా అబోవ్ నాకు మార్క్స్. ఒక మ్యాథ్స్లో మాత్రం తక్కువ వచ్చాయి. అయితే ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను నేను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, తెలంగాణలో ఉన్నాను. అప్పుడు తెలంగాణలో చదివాను. అక్కడ మా నాన్నలు ఉంటారు కాబట్టి అక్కడికే పోయాను. అక్కడే నేను రూమ్ తీసుకున్నాను. అక్కడే నేనే వంట చేసుకునేవాడిని. తర్వాత నేనే చేసుకొని నేను కాలేజీకి పోయాను అన్నమాట. అయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మా రూమ్లో ఒక నక్సలైట్ సంబంధాలు ఉన్న అబ్బాయి చేరినాడు. నాకు తెలియదు ఆ విషయం. నన్ను ఈ ఆర్ నారాయణమూర్తి సినిమాలకు తీసుకుని పోయేవాడు. నాకు సినిమాలు పిచ్చుండేది బాగా. ఎప్పుడు చెప్పేవాడు అనమాట, అన్న మనము సమాజంలో చాలా దోపిడీ జరుగుతుంది, మనం పోరాడాలా, మనం పోరాడితేనే ఈ సమాజంలో పేదలకు అందరికి మేలు జరుగుతుంది అని నాలో విప్లవ భావాలు కొంచెం ఎంకరేజ్ చేసినాడు. నేను కూడా ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే చాలా కోపం వచ్చేది వాళ్ళని చూసి. చాలా ఏంది ఎటు చేస్తున్నారు పేదవాళ్ళు, పేద ప్రజలు. నేను పేదరికం నుంచి వచ్చినా కదా, నాకు పరిస్థితులు అని తెలుసు. పేదవాళ్ళు ఎటు చేస్తున్నారు, ఎందుకు, ఏంది ఇది, ఎవరు పట్టించుకోరు, పోలీసులు చూస్తే వాళ్ళు అట్నే ఉంటారు, ఎవరు పట్టించుకోరు అని చాలా కోపం వచ్చేది. ఇతను ఈ సినిమాలకి ఆర్ నారాయణమూర్తికి ఎర్రజెండ పాటలు అనమాట అన్నీ. అయితే పాటలు చాలా ఎక్సలెంట్గా పాడేవాడు. రూమ్లో ఉండేవాడు, నన్ను చాలా ప్రేమించేవాడు, వారు మంచిగా ఆయన చేసేవాడు. అయితే నాకు చెప్తా ఉంటే నేను అనుకోని రీతిలో నేను అటు కూడా కొంత మొగ్గు చూపాను. ఇంకా నేను అనుకున్నాను, ఇంకా ఇవన్నీ నాకు చెప్పేవాడు, విప్లవం గురించి ఎట్లా ఏంది పోరాడని చెప్పేవాడు నాకు ఇంటర్మీడియట్ స్టేజ్లో. అప్పుడు యూత్ ఉన్నాం కాబట్టి అట్రాక్ట్ అయ్యాను బాగా. అయితే అతను ఏం చేశాడంటే, ఒకసారి సడన్గా ఒక 1 వీక్ కనపడకుండా పోయాడు, కాలేజీకి రాకుండా. ఏంటంటే అతను నక్సలైట్లు అక్కడ పోలీసులకు దొరికినాడు హైదరాబాద్ దగ్గర. అతను ఒక బస్సు తగలబెట్టిన కేసులో దొరికినాడు. నేను అట్నే నేనేమనుకున్నానంటే, ఒక 10 days, ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు మా నాన్నలు కూడా, ఒక 10-15 days ఉంటే అతనితో కూడా వెళ్ళిపోవాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. అయితే ఇతను నాకంటే ముందుగానే వెళ్ళిపోయి దొరికిపోయినాడు. దొరికిపోయిన తర్వాత నాకు చాలా ప్రేమించాడు నన్ను. అయితే అసలు ఆయన ఇల్లు మొత్తం ఊడ్చేవాడు, అన్నం చేసేవాడు. అసలు నేను చదువుకుంటుంటే ఆయనే చేసి పెట్టేవాడు. అతను ఆర్ట్స్ గ్రూప్, నాది సైన్స్. ఆ తమ్ముడు నువ్వు కూర్చొని నేను చేస్తాననేవాడు. అసలు మనం కూడా ప్రేమ చూపించలేము అనిపించేది అప్పుడు ఒక్కోసారి నాకు. అతను అట్ట చేసేవాడు నన్ను. నేను పడుకొని ఉంటే నాకు దోమలు కొడితే దుప్పటి కప్పేవాడు, నా మీద చేయి పెట్టి పడుకునేవాడు. అంత నేను ఇదైపోయాను అనమాట ఆ బ్రదర్కి. పాటలు చాలా, కాలేజీలో పాటలు పాడితే ఎక్సలెంట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, అట్లా ఉండేవాడు. తర్వాత ఇంకేం చేస్తుంటే, ఇంత నా స్నేహితుడు ఇట్లా అయిపోయినాడే, నాకు ఎన్ని తెలీదు. తర్వాత ఏమనంటే జైల్లో వేసినారు, నల్గొండ జైలు తెలంగాణ అంటే నేను పోయి చూడాలి అని అనుకున్నాను. మా ఫ్రెండ్స్తో అన్నా, అక్కడ తెలంగాణలో పిల్లలకి స్టూడెంట్స్కి కొంత అవగాహన ఉంది, నాకంత తెలియదు. అయితే మా ఫ్రెండ్స్తో అంటే, ఒరే నువ్వు పోతావా, పోతే ఈ పోలీసు వాళ్ళు నీ మీద కూడా కేసు బనాయించి నేను కూడా వేస్తారా,
నువ్వు పోవద్దు, చూడటం కూడా పోవద్దు, నువ్వు ఆడున్నావు, ఈడాడున్నాడు, నువ్వు ఆడున్నావు అన్నీ ఎంక్వైరీ చేస్తారా, నీకు తెలియదురా ఆయన, వద్దురా అన్నారు. ఎందుకంటే సైలెంట్ అయిపోయాను, భయపడిపోయాను నేను. ఇంకా ఫస్ట్ ఇయర్లో ఏం జరిగిందంటే, మా సీనియర్ ఒక అతను సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతను హైదరాబాద్ వెళ్ళి అక్కడ యేసుప్రభువుని నమ్ముకున్నాడు. నేనేం చేశానంటే, అతను అక్కడికి పోయిన తర్వాత ఈ కాలేజీ మారిపోయినాను, నేను వేరే కాలేజీకి పోయినాను. అక్కడ పని అయిపోవటం వల్ల మా వాళ్ళు వేరే ఇంకో చోటకి పోయిన తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాను నేను. అక్కడ సెకండ్ ఇయర్ అక్కడ చదివాను. అయితే అతను ఏం చేసినాడంటే, హైదరాబాద్ నుంచి నా కోసము వచ్చి అదే పనికి వచ్చి మా రూమ్లో నైట్ అంతా ఉండి నాకు సువార్త చెప్పినాడు. సువార్త చెప్తే నాకు ఏందో అర్థం కాలేదు, ఏందో వెళ్ళా అనుకున్నా. 8th క్లాస్లో కూడా అంతకుముందు 8th క్లాస్లో కూడా మా సార్ ఒక ఆయన మోజెస్ సార్ అని ఉండేవాడు. ఆయన దగ్గర కూడా ఉన్నాను నేను. ఆయనకి ఏమన్నా నీళ్ళు తెచ్చేది, ఒక రోజుకి వచ్చి ఒక 30 బిందెలు నీళ్ళు తెచ్చేవాడిని, బావిలో పోయి అంతా చేసేవాడిని. అయితే ఏనాడు ఆయన సువార్త నాకు చెప్పలే. వాళ్ళ ఇంట్లో ఒక ఆయన ఆర్సిఎం క్రిస్టియన్ అనమాట. చినిగిపోయి ఊడిపోయిన బైబిల్ ఒకటి ఉంటుంది, అది మాత్రం గుర్తుంది నాకు. అయితే ఆయన ఏం చేసేవాడంటే, చాలా ప్రేమించేవాడు. ఆయన కూడా సినిమాకు తీసుకొని పోయేవాడు నన్ను. అప్పుడు నేల టికెట్ ఎంత, రూపాయి, ₹10 రేంజ్. అప్పుడు కింద ఇసుక పోసి ఉంటారు. అయితే ఈయన ఏం చేసినట్టే నన్ను కుర్చీకి తీసుకొని పోయేవాడు. కుర్చీ ₹2. చాలా ప్రేమించాను. మా సార్ చాలా మంచివాడు. కుర్చీలో కూర్చొని చూస్తారు అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ ఉంటే, నేను కుర్చీలో కూర్చొని చూసినారా సినిమా ఈరోజు అని చెప్పేవాడిని. అవునరా, ఎవరు తీసుకుపోయారా? నేను మా సార్ తీసుకుపోయినారా, మోజెస్ సార్ అనేవాడిని. అయితే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. అట్లా ఆయన చేసేవాడు అనమాట. అయితే ఎప్పుడు కూడా ఒకసారి ఆర్సిఎం చర్చికి కూడా పోయాను నేను. పోయినా కానీ నాకేం అర్థం కాలేదు. ఆ టైంలో నైట్ కాబట్టి, క్రిస్మస్ అప్పుడు నిద్రపోయినాను, ఏం తెలియలే. అయితే నేను అనుకున్నది ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆయన నా చేత సిగరెట్ తెప్పించుకునేవాడు. మేడం మా సరుకులు పట్టిస్తే దాంట్లో సాదా అని రాసేవాడు. సాదా అంటే ఏంది? సాదా అంటే రే, సాదా అంటే సిగరెట్ రా, సాదా సిగరెట్ చెప్పగాక మేడం కనేవాడు. అయితే అట్లా తెచ్చేవాడిని. ఇంకా అట్లా అయిపోయింది. తర్వాత ఫస్ట్ ఇయర్లో ఏం జరిగిందంటే, ఇన్సిడెంట్ జరిగింది. ఆ బ్రదర్ వచ్చి నా కోసము మరి సువార్త చెప్పి ప్రేయర్ చేసి ఇంకా ఆయన వెళ్ళిపోయినాడు. నేను ఇంకేం పట్టించుకోలే అంతగా, ఎందుకంటే నేను ఆల్రెడీ భక్తిలో ఉన్నా. నా యొక్క భక్తి ఏంటంటే మీకు చెప్తానండి. నేను ప్రతి సంవత్సరము మా వాళ్ళు రాకపోయినా, మా అమ్మ మనల్ని ఏదైనా రాకపోయినా కానీ నేను తిరుమలకి వచ్చేవాడిని ఖచ్చితంగా. తిరుమలకి వచ్చినప్పుడల్లా మంచి మంచి పటాలు కానీ ఇవన్నీ విగ్రహాలు కొన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకునేవాడిని. అన్నీ మొత్తం చుట్టిట్ట పెట్టేవాడిని. పెట్టి నేను ఏం చేసినంటే, ఉదయాన్నే లేచి స్నానం చేసి ప్రతి ఒక్క రోజు ఏం చేయాలంటే హారతి ఇచ్చేవాడిని. ఇట్లా పూజలు ఇట్లా చేస్తూ ఉన్నాను నేను. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. మనము దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనం ప్లేట్లో కాదు హారతి ఇవ్వాల్సింది, చేతిలో ఇవ్వాలి అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడేం చేసినంటే, కర్పూరం వెలిగించి చేతితో ఇట్లా, ఇది మచ్చ పడిపోయింది, ఇట్నే ఇచ్చి హారతి ఇట్లా ఇచ్చి మచ్చ కాయ కాసి ఉంటుంది ఇక్కడ నాకు, అటు చేసేవాడిని. అయితే ఇన్ని చేస్తూ ఉంటే, అయితే నాకు ఎక్కడో ఇంత చేసినా కానీ నాకు మనశ్శాంతి అనేది లేదు. మనసు అనేది ఏదో ఒక ఎలుతుగా ఉండేది. అంటే అది కేవలం నా యొక్క పాపం వల్లనే, అంటే నా యొక్క ప్రవర్తన వల్లనే. నేను చాలా భక్తిగా పైకేమో మా అమ్మ వాళ్ళకి అందరికి కనపడేవాడిని. మావాడు ఎంత బాగా, మా అమ్మ చెప్పుకునేది, పూజలు బాగా చేస్తాడు మావాడు, అన్నీ చేస్తాడు అనుకుని. కానీ నేను అన్ని సినిమాలు చూసేవాడిని, తర్వాత ఫ్రెండ్స్తో తిరిగేవాడిని. నిజంగా ఇంకోటి చెప్తున్నాను, అన్న ఈరోజు మరి వాక్యంలో గుర్తు చేసినాడు. మరి ఫ్రెండ్షిప్ అనేది చాలా రైట్ ఫ్రెండ్షిప్పే సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే నా జీవితంలో అది కూడా ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే, నాకు మా ఫ్రెండ్స్ బీడీ తాగుదాం రా అన్నారు. నాకు అలవాట్లేదు. బీడీ నాకు అలవాట్లేదు అంటే, ఏం బీడీ మనం తాగే తెలుసా అండి? ఏం బీడీ రా? తులసి బీడీ రా అన్నారు. తులసి బీడీ అంటే ఏంటంటే, తులసి బీడీ అంటే ఆ బీడీలో పొగాకు కాదురా, తులసి ఆకులు పెడతారు, తులసి ఆకుల వలన మంచి ఆరోగ్యం రా తాగితే అని చెప్పినారు. ఫ్రెండ్స్ ఎట్లా మోసం చేస్తారు చూడండి, చాలా మోసం చేస్తారు మనల్ని. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అన్న చెప్తుంటే అంతా నా లైఫే గుర్తొచ్చింది నాకు. 2 రోజులు తులసి బీడీల్లో తులసి ఆకులు పెడతారా, నువ్వు తాగు మంచిది అని చెప్పినారు. సరే వాళ్ళు కట్ట తెచ్చినారు. కట్ట తెస్తే తాగిన నేను కూడా. తాగితే నాకు వామిటింగ్ అయిపోయింది. నాకు సెట్ కాలే నాకు. వాళ్ళు అన్నారు మళ్ళీ ఇంకొకటి ఏమన్నంటే, నువ్వు ఇది బీడీ చీప్ క్వాలిటీ రా,
గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ తాగలరా అన్నారు. గోల్డ్ ఫ్లాగ్ అప్పుడు ఎంత అంటే ₹1. ₹1 అప్పుడు గోల్డ్ ఫ్లాగ్. అయితే మా నాయన ఏంటంటే ఒక ప్యాకెట్ తెచ్చుకునేవాడు. ప్యాకెట్ తెచ్చుకుంటే దాంట్లో సైలెంట్గా ఒకటి సిగరెట్ తీసుకొని తాగాను. అది కూడా ఎవరికి తెలియదు, ఇప్పటి వరకు మా ఆయనకు కూడా తెలియదు నేను చేసింది. ఇప్పుడు ఏంటంటే మీరు ఎవరైనా చిక్కుంటారేమని నేను చెప్తున్నాను. నేను మన దేవుడు నిజంగా చాలా గొప్పవాడు. మనకి చాలా అలవాట్లు ఉండేవి, భలే మోసం చేసేవాళ్ళు. ఏమంటారు తెలుసా ఫ్రెండ్స్, అలవాట్లు ఎట్లుంటారు, రే బీరు తాగురా, బీరు ఏం చెడ్డది కాదురా, అది బీరు మంచిది, అది తాగు ఆరోగ్యానికి, ఇట్లా మోసం చేసేవాళ్ళు. మనకేం తెలియదు కదా, ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం. అయితే దేవుడు ఎంతో కృపగలిగిన వాడు మన విషయంలో. అయితే నేను ఎంతో భక్తిగా జీవిస్తున్నాను, ఎన్నో చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ మనసులో ఒక శూన్యం అనేది ఉంది నాకు. నేనేమనుకునేవాడినంటే, నేను శనివారము ఒక్కపొద్దు ఉండేవాడిని, కొబ్బరికాయ కొట్టేవాడిని. తర్వాత నేనేమనుకున్నానంటే, దేవుడు నాకు కలలో కనపడాలి. నేను ఇది అనుకునేవాడిని, దేవుడు నాకు కలలో కనపడితే, వెంకటేశ్వర స్వామి నాకు కనపడితే బాగుండు అని మనసులో అనుకునేవాడిని నేను. అయితే నేను ఎన్నోసార్లు ఇట్లా అనుకున్నా కానీ ఎప్పుడు కూడా నాకు ఎటువంటి ఒక కళ కానీ ఏమి రాలేదు. అయితే మా తాత పెద్ద డ్రామటిస్ట్, ఆయన అంటే డ్రామాలు వేసేవాడు ఆయన. అప్పట్లోనే ఈ రామాయణం, మహాభారతం, భాగవతము, బ్రహ్మంగారి జీవిత చరిత్ర, ఈ పుస్తకాలు ఉండేవి. అయితే ఆ పుస్తకాలు మా పెదనాయన కొంత చదవచ్చు, ఆయన చదువుతూ ఉంటే నేను ఇంటర్మీడియట్ స్టేజ్లో రామాయణము, మహాభారతము, ఇది భాగవతము, తర్వాత బ్రహ్మంగారి చరిత్ర, వీర బ్రహ్మంగారి చరిత్ర చదివే బుక్కులు. అయితే ఇన్ని చదివినవి చదివితే ఎన్ని ఉన్నాయి, ఆ కాండాలన్నీ చదివారు రామాయణంలో. సరే, ఇట్లా ఇన్ని జరుగుతున్నాయి. అయితే ఇంత నేను భక్తి చేస్తున్నాను కానీ మనసు అనేది నెమ్మది లేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చాను, అయితే మనశ్శాంతి లేదు. ఈ పైకేమో మంచిగా జీవిస్తున్నాను కానీ లోపల భయంకరంగా నా యొక్క జీవితం వేరేగా ఉంది, నా ఆలోచనలు వేరేగా ఉన్నాయి, నా యొక్క ప్రవర్తన వేరే ఉంది. అందుకని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాలా నెగ్లెక్ట్ చేశాను స్టడీస్. 10th వరకు ఓకే. ఇంటర్మీడియట్ స్టేజ్, ఇంకోటి మీకు చెప్తున్నాను, ఇంటర్మీడియట్ స్టేజ్ చాలా డేంజర్. ఇంటర్మీడియట్ అయిపోతారు ఎవరైనా ఆ స్టేజ్లోనే. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఫ్రెండ్స్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఆ స్టేజ్లో చాలా దారి తప్పిపోయినా నేను. అయితే ఇంటర్మీడియట్ స్టేజ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పూర్తిగా మార్కులు చాలా తగ్గిపోయినాయి. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, చాలా తగ్గిపోయినా నాకు. ఎందుకంటే చదివేవాడిని కాదు సరిగా, సినిమాలు చాలా ఎక్కువగా చూసేవాడిని. నేను ఒంగోలు అక్కడ ఉన్నప్పుడు రోజుకొచ్చి 3 సినిమాలు కూడా చూసేవాడిని. కళ్ళు మంటలు కూడా వచ్చాయి నాకైతే ఒక్కోసారి. అయితే అట్లా చూసేవాడిని సినిమాలు. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, చూడండి దేవుడు ఇన్ని తప్పించినాడు. నా రూమ్కి ఒక వ్యక్తి వచ్చినాడు, మా ఫ్రెండ్ తీసుకొచ్చినాడు. ఈ నక్సలైట్ పోయింది కదా ఫస్ట్ ఇయర్లో, తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చినాడు. అతను ఎవరంటే ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ వచ్చినాడు. మా రూమ్లో షెల్టర్ ఇచ్చినారు, నేను ఒక్కనే ఉన్నా కాబట్టి. అతను ఏం చెప్పినంటే, ఈ కరసాం చేయాలా, అది చేయాలా, మన దేశభక్తి, మనం అప్పుడు ఎన్ని చెప్పేవాడు, మన దేశము, మన హిందూ మతము మనం కాపాడుకోవాలా. అంటే దేవుడు ఎట్లా తప్పించినాడు, వాటిల్లో పడిపోకుండా ఆయన సంకల్పం అనేది నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఉదయం వాక్యం విన్నప్పుడు. అయితే అవన్నీ చెప్పేవాడు. అయితే మా ఫ్రెండు ఒకడు ముస్లిం ఉండేవాడు, తర్వాత కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉండేవాళ్ళు. అయితే నాకు ఎందుకో కానీ అతను చెప్పిన మాటలు నచ్చలేదు నాకు. ఎందుకంటే ఇది వాళ్ళు మనకు ప్రమాదం, వీళ్ళు ప్రమాదం, వాళ్ళు దేశించాలి, వీళ్ళు దేశించాలి అంటున్నాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను అతనికి ఏం చెప్పినానంటే, అతనికి దూరంగా ఉన్నాను. నేను అతను పిలిచిన కాడికి పోయేవాడిని కాదు. ఉదయాన్నే లేపేవాళ్ళు 5 గంటలకి, కర్రసాం అనేది, కర్ర తిప్పేది, రన్నింగ్ అవన్నీ చేయించేవాళ్ళు. స్లోగా ఇట్లా బ్రెయిన్ వాష్ చేస్తారు అనమాట. అయితే దాంట్లో కూడా నాకు నచ్చలేదు, ఎందుకో దేవుడు అటు పోనీలేదు నన్ను. అయితే దాన్ని కూడా ఏం చేసినట్టు అతనికి చెప్పాను, మా ఫ్రెండ్ తీసుకొచ్చినంత చెప్పాను, నేను ఊరికి వెళ్తున్నాను, ఇతన్ని పంపించేయి, నేను ఇప్పుడు అలా రానని చెప్పాను. నేను ఊరికి పోయి ఒకే రోజు ఉండి మరుసటి రోజు వచ్చేసి వెళ్ళిపోయింది అతను. కావాలనే పోయాను నేను. ఇతను ఏదో ప్రమాదంగా ఉందన్నట్టు అనిపించింది నాకు, ఎందుకో మనసు నాకు అంత తెలీదు. అయితే చాలా భక్తిగానే ఉన్నా కానీ అని చెప్పేది నచ్చలేదు నాకు. తర్వాత అట్లా అయిపోయింది. అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చాను నేను. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు సెకండ్ ఇయర్లో ఏం జరిగిందంటే, మా నాయన, రే
నువ్వు చదవటం వల్ల మాకు డబ్బులు ఖర్చు అవుతుంది, కాబట్టి నీ వలన డబ్బులు అయిపోతాయి, కాబట్టి నాకు ఇష్టం లేదు చదివేదానికి, నువ్వు మానేసేయాలన్నాడు. నేనేమన్నానంటే, ఇప్పుడు నాకు స్కాలర్షిప్ వస్తుంది, స్కాలర్షిప్ అప్పుడు ఎంత వచ్చేది, 1850 రూపాయలు సంవత్సరానికి. నేను కాలేజీ వాళ్ళతో మాట్లాడినా, ఈ 1850 తీసుకొని నాకు చదువు చెప్పండి అని నేను అడిగే వాళ్ళని. సరే ఓకే అట్నే చేస్తామన్నారు. మా నాయన ఏం చెప్పినంటే, మీరు ఏదన్నా తిండికి కానీ వీటికి మాత్రమే నాకు ఇవ్వండి, నేనేం అడగను మిమ్మల్ని అని చెప్పినాను. అయితే మా ఆయన ససేమిరా అన్నాడు, నువ్వు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ చదవటానికి వీల్లేదు, ఎందుకురా నువ్వేం ఉద్యోగం చేస్తావా, మాకు మా డబ్బులు అంత అయిపోతాయి మాకు నువ్వు చదవటం వలన అంటే. తల్లిదండ్రులు వాళ్ళని నేనేమి తప్పుగా చెప్పట్లేదు, వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు, చదువు గురించి అవగాహన లేదు వాళ్ళకి. అయితే అంటే ఎట్లా నేను ఒక రోజంతా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను, నేను కనపడకుండా పోయినా, నన్ను మీరు వద్దంటున్నారా అని చెప్పి. అయితే మా అమ్మ ఎంతగానో ఆమెకి దేవుడికి వచ్చే అప్పుడు ఫస్ట్ నుంచి కూడా మంచి మనసు ఉంది ఆమెకి, రే నువ్వేం చదువుకోపో, నువ్వేం కాదు అని చెప్పి ఆమె కాళ్ళకి పట్టీలు ఉన్నాయి, అప్పుడు చిన్న పెద్ద పట్టీలు ఉన్నాయి, అవి అమ్మేసింది ఆమె, అమ్మేసి 600 రూపాయలు డబ్బులు ఇచ్చింది నాకు. రే నువ్వు చదువుకోపో, మీ నాయన మాటలకేం కానీ నీకు చదువు మీద నీకు ఉంది శ్రద్ధ ఉంది, చదువుకోపోరని చెప్పి. సరే అని చెప్పి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. అయితే ఆ తర్వాత ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంకా జాయిన్ అయినా, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇంకా నాకు సినిమాల ప్రభావము చాలా ఎక్కువైపోయింది, ఫ్రెండ్స్తో తిరగటము, తర్వాత అన్నీ చాలా ఎక్కువైపోయింది నాకైతే. అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, అప్పుడు ఒంగోలులో ఉన్నాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్కి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం, తెలంగాణ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఎట్లా వచ్చినామంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒంగోలు దగ్గర చేమకుర్తి అని పక్కన ఒక దేవరపాలెం నాకు విలేజ్ ఉంది. అయితే వాళ్ళ సొంత ఊరు మా అమ్మమ్మ వాళ్ళది అక్కడే, మా తాత వాళ్ళది అది. వాళ్ళు ఇక్కడ వలస వచ్చినారు. మళ్ళీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక్కడ పంటలు పండట్లేదు కాబట్టి, ఎప్పుడంటే 97లో పంటలు పండలేదు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్దాం, మీరు కూడా రండి, మాతోటి రండి, మీరు అక్కడ పొలం కొనుక్కుందరు, ఇంటి స్థలము అన్నీ కొనుక్కొని మీరు అక్కడ చేసుకుందరు, నాగార్జున సాగర్ కెనాల్ కాబట్టి బాగా పంటలు పండుతాయని చెప్పారు. సరే అని చెప్పి అక్కడికి పోయి మేము 5 సెంట్లు స్థలం కొన్నాం ఆ ఊర్లోనే. కొన్ని మా అమ్మ వాళ్ళు కూడా వాళ్ళకి ఆల్రెడీ స్థలం ఉంది, అక్కడ మరి ఒక పెద్ద పాక లాంటిది వేసినాము, అక్కడ ఉన్నాం. అయితే అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను నేను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆయన వడ్రోళ్ళు ఆయన ఉండేవాడు, రాళ్ళుగొట్ట ఆయన, ఈ వడ్రోళ్ళు ఆయన. అయితే నేను తెలంగాణలో ఉన్నప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను. తెలంగాణలో ఉన్నప్పుడు నేను ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడ ఎక్కువ తిరణాలు జరుగుతాయి బాగా. అయితే నేను ఈ ఫస్ట్ ఇయర్లో ఏం జరిగిందంటే, అక్కడ మీకు యాదగిరి గుట్ట అని ఒకటి ఉంటుంది, ఇప్పుడు యాదాద్రి అంటారు మామూలుగా, అది చాలా కొండ మీదకి పైకి ఎక్కాలి. పైకి ఎక్కి అక్కడ దేవుని దర్శనం చేసుకొని ఒక రాయి సందులో నుంచి పోతే మంచిది అంటది. మా ఫ్రెండ్స్ ఎవరు పోలేకపోయినారు, నేను సులువుగా వెళ్ళిపోయినా, అంటే ఇంత లావులేను నేను, అప్పుడు సన్నగా ఉన్నా, సులువుగా పోయాను నేనైతే. ఒరే నువ్వు నిజంగా నువ్వు పోయినవురా, దేవుడు నిజంగా నీకు తోడుగా ఉండర్రా అంటే వాళ్ళ భాషలు చెప్పినారు. దేవుడు నీ ఎందు ఉన్నాడురా, మేమందరం చాలా ఇరుగ్గా ఉంటుంది అది, దాంట్లో నుంచి దూరిపోయినా అనమాట అవతలకి, దూరిపోతే మంచిదని చెప్పినారు. తర్వాత దూరిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఇప్పుడు వాళ్ళు ఈ పైనుంచి ఆ యొక్క గుడిలో నుంచి విగ్రహాన్ని తీసి అక్కడ కిందంతా తిరణాలకు తిప్పేసి మళ్ళీ పైకి మోసుకొని పోవాలి. ఇట్లా ఉంటుంది అనమాట, స్లోప్గా ఎట్లుంటుంది కొండ. అయితే ఇప్పుడు ఈ నలుగురు మోసుకొని పోతున్నారు. ఈ మోసుకొని పోయేటప్పుడు అది ఆ విగ్రహాన్ని బరువు ఉంటుంది కదా ఎక్కాలంటే, నలుగురు మోసుకొని పోయేవాళ్ళు. ఈ పోయేటప్పుడు కింద నుంచి దూరిపోతే మంచిదని చెప్పేవాళ్ళు, ఇట్లా దూరిపోవాలి కింద నుంచి. అయితే నేను కూడా దూరితే బాగుంటుంది, ఫస్ట్ ఇయర్లో ఉన్నాను కదా, ఇప్పుడు ఎండింగ్లో ఉన్నాను, నేను కూడా దూరితే బాగుంటుంది అని చెప్పి పెద్దవాళ్ళందరూ దూరుతున్నారు. నేను కూడా కింద నుంచి దూరిపోతే ఈ బరువు ఎక్కువై వెనకున్న అతను నన్ను కాలుతో తన్నాడు. తనతో నాకు చాలా కోపం వచ్చింది. నేను దేవుని కింద దూరపోవటానికి నన్ను తంతాడా అని చెప్పి వెనక్కి పోయి వాడిని వెనక నుంచి తన్నాను నేను. తంతాను ఇంక అందరూ వాళ్ళు మోసేవాళ్ళు అరిచినారు, రే వాడిని పట్టుకొని ఇంక పట్టుకునే వాళ్ళు చాలా స్పీడ్తో కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చినారు వెనక, ఒరే ఎందుకు అటు చేసినావు నువ్వు, ఏందిరా ఇంత దూరం వస్తే దేవుని కింద దూరితే మంచిదని అనుకుంటే వాడు నన్ను తంతాడా, అందుకనే తన్నాను నేను అని. ఇంకా అట్లా వచ్చేసినాం అనమాట. వచ్చేసిన తర్వాత ఇంకా ఆ విధంగా అట్లా ఉన్నాం. అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మరి ఫస్ట్ ఇయర్ టైంలో ఏం జరిగిందంటే,
మా ఇంటి పక్కన ఒక ఆయన వడ్రోళ్ళు ఆయన ఉండే రాళ్ళు కొట్టే ఆయన వడ్రోళ్ళు వాళ్ళు. అయితే ఆయన ఏం చెప్పినంటే నాకు సువార్త చెప్పినాడు ఒకసారి. అదే వెంకటేశ్వరులు నువ్వు యేసుప్రభుని నమ్ముకోవాలా, యేసుప్రభు వారు అందరికి దేవుడు, నువ్వు అది ఇదని చాలా ఏదో చెప్పినాడు. నాకు చాలా కోపం వచ్చింది. నువ్వేంది నాకు చెప్పేది, నువ్వేం చదువుకున్నావు, నీకు ఆయన సంతకం మాత్రమే వస్తుంది, ఆయనకి ఏం రాదు, అది సంతకం కూడా ఏదో నేర్చుకున్నాడు అంతే. నువ్వు చెప్పేది ఏంది నాకు, నేను డిగ్రీ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్ డిగ్రీ కానీ నేను, నీకు అంత జ్ఞానం ఉందా అది ఇదని నేను చాలా వాదించాను అనమాట. అయితే ఆయన ఒక సంవత్సరం రోజులు నా కోసం ప్రార్థన చేసినాడు. ఆయన అక్కడ ఒంగోలులో ఉన్నప్పుడు ఎక్కువ తిరణాలు జరుగుతాయి, అక్కడ తిరణాల్లో జరుగుతాయి అన్నమాట, తిరణాలు అవి. అయితే అక్కడ తిరణాలకి నేను పోయేవాడిని. పోయి నైట్ అంతా ఎక్కువ ఈ డ్యాన్సులు ఎక్కువ వేస్తారు అక్కడ. ప్రభలని కట్టి పెద్ద పెద్దవి కడతారు, కరెంటుతో కట్టి ఆ డ్యాన్సులు వేస్తారు దాని మీద. నైట్ మొత్తం అక్కడ ఉండేవాడిని నేను. అక్కడంతా చూసుకొని మళ్ళీ ఉదయాన్నే ఈ తిరణాలకు పోయినప్పుడు మనము ఈ బెల్లం చెరుకులు తెస్తాం కదా, అవన్నీ వాళ్ళ ఇంటి ముందు నుంచే పోవాలి, ఆ చెరుకులు తీసుకొని వాళ్ళ ఇంటి ముందుకు పోవాలి. అయితే ఆమె అక్క అనేది, బాయ్ నువ్వు రాత్రంతా నువ్వు అట్లా విధంగా జీవిస్తున్నావు, అట్లా ఎన్ని అసహ్యమైన డ్యాన్సులు చూస్తున్నావు నువ్వు, నీకు బైబిల్లో ఒక వాక్యం చెప్తుంది, పాపం వలన వచ్చు జీతం మరణము అని చెప్పింది. నాకు చాలా కోపం వచ్చింది. ఏంది ఉదయాన్నే ఆ మాట అంటుంది నన్ను, ఉదయాన్నే మాట అంటే ఎందుకు నువ్వు అని చెప్పి ఆమె మీద చాలా కోపపడినాను. అయితే ఎన్నిసార్లు నేను కోపపడినా, వాళ్ళని ఏమన్నా అన్నా కానీ వాళ్ళు చిరునవ్వుతూనే ఉండేవాళ్ళు. అయితే ఈ టైంలో ఏం జరిగిందంటే, మరి ఒకసారి వాళ్ళ ఇంటి ముందు నుంచే అయితే ఒంగోలు నుంచి సుబ్బారెడ్డి అంకులు వాళ్ళ ఇంటికి వచ్చినాడు. నా పరిస్థితి అప్పుడు చాలా హృదయంలో చాలా సంఘర్షణగా ఉంది నాకు. ఒకవైపు ఏంటంటే దేవుడు, మరి నేను ఇంత పూజలు చేస్తున్నాను, నాకు నెమ్మది లేదు. ఒక సైడు చదువు విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాను, తర్వాత సినిమాలు ఎక్కువ చూస్తున్నాను, ఎన్ని పరిస్థితి ఇదంతా నా యొక్క ప్రవర్తన. నైట్ 12 వరకు బజార్లో తిరిగేవాడిని, సరిగా చదువు మీద దృష్టి లేదు, తల్లిదండ్రులకు అవిధేయుడిని, వాళ్ళు ఏదైనా పని చెప్తే చేసేవాడిని కాదు, ఎదురు తిరిగేవాడిని, ఇంట్లో మరి తమ్ముళ్ళు కానీ చెల్లెల్ని అకారణంగా కొట్టేవాడిని, కొట్లాట్లకు పోయేవాడిని, అన్ని అవలక్షణాలు ఉన్నాయి నాకు. అయితే ఈ టైంలో అంతే చెడిపోయిన నా యొక్క స్థితి వలన నాకు మనశ్శాంతి అనేది లేదు. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నా యొక్క డిగ్రీకి ఒక ముందు సంవత్సరము కొంతమంది ఏం చెప్పినారంటే, నీకు దేవుడి మీద నీకు ఆశ ఉంది కాబట్టి, నీకు దేవుడు కనపడాలంటే నువ్వు మాలేసి శబరిమలకు పోయి అక్కడ జ్యోతి రూపంలో నీకు దేవుడు దర్శనమిస్తాడు అని చెప్పినారు. మరి ఈయన చేసిన నాకు ఎందుకు ఈ విధంగా నా పరిస్థితి ఇంత ఇదిగా ఉంది, నాకు మనశ్శాంతి లేదు, బయటకేమో బాగానే ఉన్నాను, ఈ మనశ్శాంతి లేకపోవటంలో సినిమాలు ఎక్కువగా చూసేవాడిని నేను, సినిమాలు ఎక్కువగా చూసేవాడిని అనమాట. అప్పుడు చెప్తే అప్పుడు నేను 40 దినాలు బాగా ఉపవాసం ఉండి అప్పుడు మాలేసుకొని శబరిమల పోయినాను. ఎందుకంటే దేవుణ్ణి నేను కనుగొనాలా, దేవుడు నాకు ఒక్కసారైనా నాతో కలలైనా కనిపించాలా, ఇదే నా మోటో. ఏంటంటే ఇదే నా మోటో. అయితే ఎవరు నేను అడిగాను కాదు, అయితే నా పరిస్థితిని చూసి నేను కొంతమంది నాకు సలహా ఇచ్చిన సలహా, ఎవరిని కూడా దేవుని గురించి అంత డిస్కషన్ కూడా పెట్టేవాను. అయితే నాకు మనసులో ఉంది ఎక్కువ వేదన. అయితే అప్పుడు ఏం చేసినట్టే శబరిమల పోయినాను. అప్పుడు మాలేసినప్పుడు నిజంగా అందరూ నాతో పాటు వేసిన 30 మంది మాలేస్తే వాళ్ళందరిలో కల్లా పాటలు బుక్ చూడకుండా పాటలు పాడేవాడిని. ఇప్పుడు ఈరోజు బుక్ ఉంటేనే పాటలు పాడేది. అంటే అట్లా మరి ఎందుకో సైతాన్ ఆ విధంగా చేస్తుందో హెల్ప్ అంటే నాకు అర్థం కాలే. అంతగా పాటలు పాటలు పాడేవాడిని నేను. అయితే వాళ్ళు అప్పుడు పోయిన తర్వాత అక్కడికి పోయాను, శబరిమల పోయాను. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు పెద్ద పాదం చేయాలి, పెద్ద పాదము నడుచుకుంటూ పోవాలి. పెద్ద పాదం అంటే 90 కిలోమీటర్లు ఉంటుంది, చిన్న పాదం అంటే 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పెద్ద పాదం అనేది 90 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. అయితే అప్పుడు ఈ ఇరుముడి అనేది తల మీద పెట్టుకొని ఇంకా ప్రయాణం అన్నట్టు. ఉదయం 4 గంటలకి మరి కేరళలో మరి అక్కడ దిగినాము. దిగిన తర్వాత అక్కడి నుంచి ఇంకా 4:30కి ఇంకా ప్రయాణం స్టార్ట్ అయింది. మరుసటి రోజు మరి 8 గంటలకి, అంటే మధ్యలో కొంత రెస్ట్ తీసుకుంటా, నైట్ టైము ప్రయాణం ఉండదు అనమాట. ఎందుకంటే పులులు అవి కొన్ని దాడి చేస్తాయి అనమాట. మధ్యలో షెల్టర్లు ఉంటాయి, అక్కడ నైట్ వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చి గుడిసెలాగా వేసి ఉంటారు అనమాట. అక్కడ పడుకొని మళ్ళా ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలన్నమాట. నైట్ టైము ఒక 8 కల్లా వెళ్ళిపోయాను. 8:30 అయింది. ఈ యొక్క 14 మెట్లు ఎక్కి
అక్కడికి దర్శనానికి పోయినాను. దర్శనానికి పోతానే చాలా బాధపడ్డ విషయం ఏంటంటే, ఇట్లా పోతా ఉంటే ఇట్లా ఆయన్ని అయ్యప్ప స్వామిని చూడాలా, చూసినప్పుడు ఇటు చూస్తాను, నిలబడి ఇటు చూస్తున్నా. అరే దేవుడు నాకు నిజంగా నాతో ఇప్పుడైనా కానీ నాకు మంచిగా నా కళలో కనపడితే బాగుండని చూస్తూ ఉంటే, ఈ పోలీసు వచ్చి ఎక్కువగా ఉన్నారు జనము. పోలీసు వచ్చి మెడ మీద చేయబట్టి గట్టిగా నెట్టినాడు. ఇట్లా చాలా బాధపడ్డాను నేను. అరే ఇంత కష్టపడి 40 దినాలు ఇట్లా ఇంత కష్టపడి ఉంటేనే మరి ఈడ కూడా దేవుని చూడడానికి నాకు ఇంత అని బాధ అయిపోయింది. నాకు చాలా బాధపడ్డాను. నన్ను మెట్టినాడే. ఇదే నన్ను నాకేదంటే చాలా పౌరుషం ఉండేది, చాలా పౌరుషం నాకు. ఎవరైనా ఏదైనా అన్నగాని ఒప్పుకునేవాడిని కాదు, చాలా అగ్రెసివ్ అయినట్లుండేవాడిని నా పరిస్థితి. నాకు చాలా, అందుకే మీకు చెప్పాను కదా ఎట్లా అతన్ని తన్నాననేది, అట్లుండేది నా యొక్క మెంటాలిటీ. అయితే అతన్ని ఇంకా ఆడేమి ఇంకా ఈ మనం అయ్యప్ప స్వామి మాలంటే అన్ని వాళ్ళు చెప్తారు, అన్నీ కోప్పడకూడదు అన్నీ చెప్తారు. అంటే ఈ టెంపరీగా ఆ 40 రోజులు మాత్రమే. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు చాలా బాధపడి నేను ఇంకా పోయి మరుసటి రోజు అంటే రేపు టుమారో వస్తానమాట, ఈ జ్యోతి దర్శనం కలుగుతుంది అక్కడ. ఆ జ్యోతి అనేది ఇట్లా వస్తుంది అనమాట, 3 సార్లు వస్తుంది. ఇట్లా 3 సార్లు వస్తుంది. అప్పుడు కొబ్బరికాయ కొట్టి దాంట్లో ఆరతి పట్టుకొని నేను ఒకటి మనసులో అనుకున్నా, మరి దేవా నేను ఇక్కడికి వచ్చినా ఎక్కడ కూడా దేవుని నేను కనుక్కోలేకపోయినా, ఇక్కడికి వచ్చాను నేను, మీరు ఈ రాత్రి అయినా నాకు దర్శనం, కనీసం మీరు కళ్ళైనా నాకు కనపడాలా అని ఆరతి పట్టిన. ఇట్లా అందరు పడతారు, నేను కూడా పట్టి ఇంక నేను చాలాసేపు మనసులో అనుకొని పడుకున్నాను. నాకు రాత్రికి నేను ఒక తీర్మానానికి వచ్చిన, ఖచ్చితంగా ఇక్కడ నాకు ఒక దర్శనం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క నాలో ఉన్న ఈ యొక్క వెలితి, నాలో ఉన్న యొక్క శూన్యం పోతుంది. కాబట్టి దేవుడు నాకు దర్శనమిస్తాడు అని నేను మరి అనుకొని పడుకున్నా. కానీ నాకు ఉదయం లేస్తే ఏమి అనిపించలేదు. చాలా బాధపడి నిరుత్సాహపడిపోయాను. ఇంకా ఒకనొక టయానికి నాకేమైందంటే, ఇంకా దేవుడు లేడు అనే స్టేజ్కి వచ్చేసినాను నేను. డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్ కమ్యూనిస్ట్ అతను పరిచయపోయినాడు. అతనితో కొన్ని రోజులు తిరిగి ఏమన్నా స్ట్రైక్ లేనప్పుడు అతనిగా తిరిగి గవర్నమెంట్ స్కూల్కి పోయేది. ఏమైనా స్ట్రైక్ అయితే క్లాస్ జరుగుతుంటే ఆపేసేది. మళ్ళీ నాకు ఎంతో మనసు బాధ అనిపించేది. అరే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ, నేను ఒకప్పుడు చాలా చదువుకోవడానికి అగసాటి పడినాను, క్లాస్ జరుగుతుంటే ఆపేసేవాళ్ళం పోయి. ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు స్ట్రైక్ చేసేవాళ్ళం అనమాట. ఎస్ఎఫ్ఐ తరఫున, ఏఎస్ఎఫ్ఐ తరఫున ఫెడరేషన్స్ ఉండే కదా, స్టూడెంట్ ఫెడరేషన్. అది మా ఫ్రెండ్ మండల లెవెల్లో అధ్యక్షుడు ఉండేవాడు. ఇంకా నన్ను కొంచెం బాగా మాట్లాడతాడు, వీడు ధైర్యంగా ఉంటాడని తీసుకొని పోయేవాడు. నాకు ఆడిపోయి ఆపేసి ఆ పిల్లల్ని బయట పంపిస్తుంటే మనసు బాధ అనిపించేది. అరే ఒకప్పుడు నేను చదువుకోలేకపోయిన పరిస్థితి, వీళ్ళని అర్థాంతరంగా క్లాస్ ఆపించి బయట పంపిస్తున్నాను, మనసు చివుక్కుమనేది. అట్లా ఆ విధంగా ఉన్న పరిస్థితి ఫస్ట్ ఇయర్లో. అయితే ఆ ఫస్ట్ ఇయర్లో ఏం జరిగిందంటే, ఈయన సువార్త చెప్పినాడు. చెప్పాను కదా, ఈయన సువార్త చెప్పినాడు. ఈయనకి నాకు వాగ్వివాదం ఒక 1 year జరిగింది. నాకు వాగ్వివాదం జరిగితే ఇంకా నేను ఒప్పుకోలేదు. మా దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు, అది ఇదని చాలా వాదించేవాడిని. అయితే ఒకరోజు రాత్రికాల సమయంలో నాకేం జరిగిందంటే, నేను అప్పుడే ఇంకా ఫస్ట్ ఇయర్ ఇంకా ఎగ్జామ్స్ చదువుకుంటున్నాను. అప్పుడు పడుకొని ఉంటే 12 గంటల సమయంలో దేవుని స్వరం వినపడింది. నా కుమారుడు అని ఒక 2-3 సార్లు వినపడింది, స్పష్టంగా వినపడింది నాకు. అంటే లేచి చూశాను నేను, చూస్తే ఏం లేదు, ఏం అనిపించలేదు. మళ్ళా పడుకున్నాను. బట్ 2-3 సార్లు వినపడిన తర్వాత సరే ఏమో మరి ఏందో అని అర్థం కాలేదు నాకు. అయితే ఈయన సువార్త చెప్పేటప్పుడు నాకు ఒక మాట చెప్పినాడు, దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనల్ని పిలుస్తాడు. చెప్పేవాడు ఆయన. అరే దేవుడు మాట్లాడమేంద్ర నాయన, నేను శబరిమల పోయినా కానీ నాకు దేవుడు ఏమి కళ్ళ కూడా కనపడలేదు, దేవుడు మాట్లాడమేంది అట్లనేవాడు నేను. అయితే ఆ స్వరం అనేది వినపడిన తర్వాత మళ్ళీ నాకు ఇంకా పట్టించుకోలేదు, నేను అంతగా పట్టించుకోలేదు. మళ్ళీ 4 గంటలకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి నాకు పదే మనసులో ఏమనిపిస్తుంది అంటే, ఏంటి స్వరము, ఎందుకు వినపడింది, ఎవరు ఏందనేది. అప్పుడు 4 గంటలకు లేచి ఆయన వాళ్ళ ఇంటి దగ్గర పోయేసరికి ఆయన 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాడు. చేస్తే ఆయన ప్రార్థనలు మనకు తెలియదు కదా, ప్రార్థన చేస్తున్నా డిస్టర్బ్ చేయకూడదని కళ్ళు మూసుకుంటే గట్టిగా పోయి భుజం పట్టుకుని ఊపినా నేను. అన్న అంటే ఆయన పేరు కూడా వెంకటేశ్వర్లే. అంటే అవును ఆయన ఆమె అని చెప్పి కళ్ళు తెరిచి, ఏం వెంకటేశ్వర్లు ఇప్పుడు వచ్చినావు అన్నాడు.
అదన్నా ఏంది రాత్రి నాకు ఇట్లా ఒక స్వరం వినపడింది ఏంటి అని అడిగా. అయితే ఇదే యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచాలా, ఆయనే నీతో మాట్లాడింది. అది నాకు ఆ స్వరం వినపడినప్పటి నుంచి కూడా నాకు ఈ యొక్క మనసులో ఉన్న ఈ యొక్క వేదన అనేది తొలిగిపోయింది. నాకు వేదన అనేది తొలిగిపోయింది అనమాట. ఇంకా అయిపోయింది. ఓకే, వేదన అనేది తొలిగిపోయింది. ఇంకా తొలిగిపోయిన తర్వాత ఇంకా వెంటనే మరి ఆయన ద్వారా మరి నేను వాక్యం నాకు చెప్పినాడు. తర్వాత బలం పొందినాను. తర్వాత ఒంగోలు వీబీఎస్కి పోయాను. మీకు కొంచెం టైం అవుతుంది కాబట్టి షార్ట్ కట్ చేసి చెప్తున్నాను. ఇంకా అన్న కూడా టైం ఇచ్చిన సమయం కంటే కొంచెం ఎక్కువైంది. అయితే వీబీఎస్కి పోయాను. తర్వాత యూత్ మీటింగ్కి పోయి 1999 సంవత్సరం మే నెలలో నేను బాప్తిజము తీసుకున్నాను. అయితే ఈ బాప్తిజము ఇక్కడ ఒకటి, నేను యేసుప్రభువుని తెలుసుకున్నాను. ఆయనే నిజమైన దేవుడని నా హృదయంలో నెమ్మది కలుగజేసినాడు. ఆ విషయం తెలుసుకున్నాను నేను. అయితే బాప్తిజం తీసుకునే కాడ నాకు ఆటంకం వచ్చింది. ఎందుకంటే మరి బాప్తిజం తీసుకుంటే ఏమవుతుందో. ఎందుకంటే బంధువులు అప్పటికే నేను కొంత చచ్చిపోతుందంటే కొంతమంది వ్యతిరేకించినారు. మా అమ్మ వాళ్ళని మా నాయన వాళ్ళని రెచ్చగొట్టినారు. కొంత ఇబ్బందిగా ఉంది, ఏమవుతుంది అని నేను బాప్తిజానికి పేరు ఇవ్వలేదు. అయితే ఆయన మళ్ళీ సువార్త చెప్పిన ఆయన వచ్చినాడు. వచ్చి నువ్వు మారుమనసు పొందినావు కదా, నువ్వు తీర్మానం చేసుకుంటే చేసుకున్నాను. అయితే బాప్తిజంలో సాక్షి పెట్టడానికి ఏమన్నాడు, ఇప్పుడు వద్దులే అన్నా, నేను మళ్ళీ తీసుకుంటా అన్నా. లేదు, నువ్వు మళ్ళీ తిరిగి పాపం చేయాలని ఉండవు అన్నాడు. నాకు చాలా అవమానంగా తోసింది. అరే ఈ మాట అన్నాడే, ఈ మాట ఎందుకు అన్నాడు అని చెప్పి వెంటనే అన్నా నేను తీర్మానం చేసుకున్నాను, నేను నా పేరు ఇచ్చేయండి. అప్పుడు 1999 మే నెల 5వ తారీఖున నేను బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినాను. ఆ విధంగా మరి ప్రభువు నన్ను దర్శించినాడు, ఆయన రక్షించినాడు. మరి మ్యారేజ్ విషయంలో, మ్యారేజ్ అయితే అది చాలా పెద్ద పార్ట్ ఉంది. అది చెప్పడానికి ఒక గంట సరిపోతుంది. సరే, తగిన సమయంలో మరి దేవుడు అవకాశం ఇస్తే మరి అది ఎప్పుడన్నా మీ మధ్య పంచుకోవటానికి మరి దేవుడు సహాయం చేస్తాడు. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడు మరి ఎన్నో శ్రమల నుంచి తీసుకెళ్ళాడు మ్యారేజ్ తర్వాత. మ్యారేజ్ విషయంలో కూడా మరి నన్ను క్షమించాలన్న ఒక్క విషయం చెప్తాను. యవనస్తులైన మీరు, వివాహానికి సిద్ధపడిన వాళ్ళు, చదువుకునే వాళ్ళు, మ్యారేజ్ గురించి మీరు ఇప్పుడు ఆలోచించవద్దు. ఒకటే చెప్తున్నా, మీరు ఇవన్నీ డీవియేట్ ఎప్పుడు కావద్దు. ఆల్రెడీ మీరు వాక్యం విన్నారు, చాలా ప్రాబ్లం ఉంది ప్రస్తుత పరిస్థితిలో. మీరు మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరంటే దేవుడు, మన యొక్క పేరెంట్స్, వాళ్ళకంటే మనకు మేలు ఎవరు పారు. ఎందుకంటే నేను ఆ చాలా అనుభవాల నుంచి వచ్చిన అవి కూడా, కానీ వాటిల్లో ఎప్పుడు కూడా నేను ట్రాప్ కాలేదు. కాబట్టి మన లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుంది. మన దేవుడు గొప్పవాడు. నా యొక్క పరిస్థితి ఎంత తక్కువ స్థితిలోంచి వచ్చినానంటే దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యం చేసినంటే, నా యొక్క పెళ్ళైనప్పుడు నా యొక్క జీతం 2000, తర్వాత దేవుడు 3000 ఇచ్చినాడు, తర్వాత 6000 ఇచ్చినాడు, తర్వాత 9000 ఇచ్చినాడు, తర్వాత 12000 ఇచ్చినాడు, తర్వాత 15000 ఇచ్చినాడు, తర్వాత 18000 ఇచ్చినాడు. అయితే 18000 నుంచి నేను ప్రార్థన చేసిన, ప్రభువా ఈ జీతాలతో మరి ఏం చేయాలి ఇక్కడ అంటే, ఏం చేసినాడంటే దేవుడు, నేను అబ్రాడ్ పోవాలా, గల్ఫ్ కంట్రీస్ పోయి అక్కడ టీచింగ్ ఫీల్డ్లో నేను బాగా సంపాయాలని ఒక ఆలోచన. దేవుడు నాకు సాయం చేస్తాడని నేను క్లాసు లేనప్పుడు లేజర్ టైంలో అక్కడ నారాయణలో పనిచేస్తున్నాను, రాయచోట్లో. కంప్యూటర్ రూమ్లోకి పోయి అన్నీ సెర్చ్ చేసేవాడిని. మాల్దీవ్స్కి పోవాలన్నా టీచింగ్కి, కువైట్ పోవాలన్నా. పేరెంట్స్ అయితే ఎక్కువగా ముస్లిమ్స్ సహోదరులు ఉండేవాళ్ళు రాయచోట్లో. అందరిని అడిగేవాడిని, అన్న ఎక్కడన్నా అవకాశం ఉందా, నేను టీచింగ్ పోవాలనుకుంటున్నాను, కనీసం నాకు ఒక 80,000 అని ఇస్తే నేను పోవాలి అని ఆలోచన నాకు. మాల్దీవ్స్ ఏమవుతున్నాను, మాల్దీవ్స్ పోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయంటే, నువ్వు మాల్దీవ్స్ వద్దు, మాలోకం దీవ్స్ వద్దు, నువ్వు ఇక్కడ చేసుకోవాలన్నది ఏమో సిస్టర్. అంత దూరం పోయేది ఎందుకు, మనకు దేవుడిచ్చిన కాడికి చాలేను. అయితే ప్రార్థన అప్పుడు చేస్తూ ఉంటే ఒక ఫ్రెండ్ నాకు చెప్పినాడు, అన్న తమిళనాడులో కోయంబత్తూరు నీకు అక్కడ జువాలజీ నీట్ టీచ్ చేయడానికి అవకాశం ఉంది, మీరు ఒకసారి ఇంటర్వ్యూ ట్రై చేయండి. అప్పుడు నేను ట్రై చేస్తే సెలెక్ట్ అయ్యాను. నేను యాక్చువల్గా ఇంటర్మీడియట్ అప్పుడు 10th వరకే చెప్తున్నాను. నేను ఇంటర్మీడియట్ లెసన్స్ కూడా తెలియదు నాకు, అసలు ఆ పేర్లు ఏమున్నాయో కూడా తెలియదు. నేను చదువుకున్నప్పుడు సిలబస్ మారిపోయింది. అయితే కొంత టాపిక్ కానీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అయితే నేను అక్కడ ఇంటర్వ్యూలో ఒక బాత్రూంలోకి పోయి, పెద్ద బాత్రూమ్ ఉంటే అడుగు మోకరించి ప్రార్థన చేసినావు, ప్రభువా మరి 18,000 జీతము, మరి నువ్వు నాకైతే అవకాశం ఇచ్చినావు, ఈ ఇంటర్వ్యూ సెలెక్ట్ కావాలని. నానే అక్కడ ప్రార్థన చేసి
ఒక టాపిక్ ప్రిపేర్ అయినా చక్కగా బాగా ప్రజెంటేషన్ ఇచ్చిన బాగా ఇస్తే ఆయన సెలెక్ట్ అన్నాడు. 80,000 జీతం ఇచ్చినారు. 18,000 ముందు ఒకటి తీసేసి దేవుడు అటు సున్నాలు పెంచినాడు. అంటే మన దేవుడు అంత గొప్పవాడు, మనల్ని ఏ స్థితికైనా తీసుకుపోతాడు. అంటే నేను ఒకటే చెప్తున్నా మీకు అందరికీ, ప్రభువు మీదనే మనం ఆధారపడదాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందరు యవనస్తులు, మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు చదువు తప్పితే, దేవుడు చదువు తల్లిదండ్రులు తప్పితే ఏరే విషయం డివేట్ కావద్దు. అయితే మాత్రం ప్రాబ్లమే. ఎందుకంటే నేను ఒక లెక్చరర్ చేస్తున్నాను, నా స్టూడెంట్స్ నేను ఎంతో గమనిస్తున్నాను. ఎంత బాగా చదివే వాళ్ళు ట్రాప్లో చిక్కి ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్ అంతా చిక్కి భయంకరంగా ఫెయిల్ అయిపోయినారు. ర్యాంక్ రాక ఎంతగానో ఇబ్బంది పడినారు. కాబట్టి మీరు సెల్ ఫోను మీరు యూజ్ చేసుకోండి, కానీ ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్లకి అన్నోన్ పర్సన్తో ఫ్రెండ్ రిక్వెస్ట్లు, చాటింగ్లు మాత్రం చేయొద్దు. ప్రజెంట్ చాలా ప్రాబ్లం ఉంది. మా స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు ఇరుక్కున్నారా, మీ యొక్క జీవితం స్మాష్, రాలేరు ఇంక బయట దాంట్లోంచి. అయితే మన దేవుడు గొప్పవాడు. ఆల్రెడీ మీరు ట్రాప్లో ఉంటే మీరు ప్రభువుని అడగండి, బయటకు వస్తారు. అది మాత్రం సాయం చేస్తాడు ప్రభు. కొంచెం సమయం ఎక్కువైంది అన్న, క్షమించాలి. ఈ విషయంలో చాలా విషయాలు పంచుకోవాలని ఎంత ఆశ ఉంది. ఇంకా మ్యారేజ్ గురించి చెప్పాలంటే పెద్ద పార్ట్ ఉంది, అది కూడా చాలా ఎసెన్షియల్. అయితే ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇప్పుడు చెప్పలేను. తగిన సమయంలో దేవుడు అవకాశం ఇస్తే మరి చెప్తాను. దేవుడి మాటలను సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.